ఏం లేదబ్బా, మొన్న ఒక సంబంధం, ఒక అమ్మాయి. అవును, ఒక అమ్మాయి మంచి జాబ్ చేస్తూ ఉంది. జాబు మంచి జాబ్. ఆ అమ్మాయికి ఆస్తి అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఆ అమ్మాయి ఒక మంచి ఉద్యోగంలో ఉంది. ఎవరిలో? ఏడే మన తిరుపతిలోనే. అవును. ఆ అమ్మాయి పెళ్ళికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే ఆమె కూడా ఒక మంచి ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉంది. అబ్బా, జీతం ఎంత అనుకున్నావు? 25 లక్షలు ఒక నెలకి. 28 లక్షలు అంత జీతం ఇచ్చారు గవర్నమెంట్ జాబ్లో? గవర్నమెంట్ అని నేను చెప్పట్లేదు, ప్రభుత్వేతర సంస్థల్లో అన్నా. ఓహో, 28 lakhs సంపాదిస్తుంది. అవును, మనం ఒక పెద్ద సంస్థ, అది ప్రైవేట్ సంస్థ. అది కూడా నాకే లేదు అంత ఆదాయం. నెలకు ఆదాయం నీకుందా లేదనేది కాదు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే పెళ్లి చేసుకునే భర్తకి 50 లక్షల నెలకి వచ్చే జీతాన్ని సంపాదించి నాకు ఇస్తుందా? నీకు ఇస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అమ్మాయికి జీతం వచ్చి 25 లక్షలు. అవును. అబ్బాయికి 50 లక్షలు లేనిదే నేను చేసుకోనని వాళ్ళ నాన్నతో శపథం కట్టిందంట నెలకు. అందుకని 50 లక్షలు జీతం అంటే దొరకదు కదా ఇప్పుడు. దొరకదు. సరే, మా మిత్రులు వేరే వాళ్ళ ద్వారా నాకు చెప్పినారు, ఎవరైనా ఉంటే నేను చేయిపిస్తాను. సరే, నాకేమనిపించింది అంటే శాస్త్రి ఉన్నాడు కదా, శాస్త్రికి మనం ఖచ్చితంగా చేద్దాము అని అనిపించింది. సరే, ఆ సంబంధం గురించి చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తాను. అది విని కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను చేస్తా. ఏలా మొన్న అక్కడ బైరాగపేట పార్క్ ఉంది కదా, బైరాగపేట పార్క్ ఉంది. ఆ పార్క్ అవతల సైజున ఒక హౌస్ ఉంది. ఆయన ఏం చేసినాడంటే పార్క్ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి హైదరాబాద్కి పోయినాడు. హైదరాబాద్లో ఆయన అసలు యాక్చువల్గా వాళ్ళ అత్తగారు ఊరు కూడా హైదరాబాదే. నెలకు 5-6 సార్లు పోయిస్తాడు. ఏంది, ఒక నెలకు 5-6 సార్లు హైదరాబాద్కి. దేంట్లో? ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు. ఈ మధ్య పోవట్లేదు ఆయన. ఏమి రాజుగారు పోయేది లేదంటే అది పెళ్ళామయ్యా, అందుకే నేను పోయేది లేదు అన్నాడు. ఏం పెళ్ళామా? వాళ్ళ భార్య అక్కడే కదా, హైదరాబాద్లో ఉంది. అయ్యో, సరే పెళ్ళామయ్యా, నేను పోలేను, నేను పోను అన్నాడు. ఏం రాజు, ఏంది అసలు నువ్వు ఎందుకు అంత భయపెట్టే పనులు ఏం చేస్తుంది, పోయిస్తూ ఉండాలి అంటే, నేను నెలకు 5 సార్లే పోయేది హైదరాబాద్కి. 5 సార్లు కూడా నా ఆఫీస్ పని మీద, నా వర్క్ పైన పోయేసి నేను అట్లా పోతాను. ఆ భోజనం కూడా సక్రంగా పెట్టదు, ఫోన్ పట్టుకొని ఏదో మెసేజ్లు చూసుకుంటా, ఉప్పు వేస్తున్నావా, కారం వేస్తున్నావా, నీళ్లు పెడుతున్నావా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించకుండా భోజనం వేస్తే ఎలా తినాలా? సరే పోనీ, మనం ఏదైనా గట్టిగా అడిగితే నువ్వేమన్నా అది చేసినావా, నువ్వేమన్నా ఇది చేసినావా, ఇట్లా మాట్లాడుతూ ఉంది. సరే గట్టిగా దెబ్బ తగలిందే ఈయన అన్నాడు, రాజు విషయం చెప్పంటే అన్నిటికీ దేవుడు ఉన్నాడు, కానీ నా భార్యకి మటుకు మంచి శాస్తి చేసినాడు దేవుడు. ఏమి? వాళ్ళ భార్య హాస్పిటల్లో ఉంది బా. వాళ్ళు ఎవరు రాయితో కొట్టేసినారంట. ఇంత పెద్ద రాయి గ్లాసులో వచ్చి పడిపోయిందంట తలపైన. అయ్యో. ఈయనకి పార్కులు అంటే మహా ఇష్టం కదా, ఎప్పుడు చూసినా పార్కులోనే కూర్చో ఉంటాడు. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, గాలి వస్తుంది, మనం కూర్చోవచ్చు అని. భార్య, నేను మనకింత ఆస్తి ఉంది కదా, అసలు జాబ్ చేయడం ఎందుకు అనుకుంటే, జాబ్ పొద్దుపోవాలి కదా, ఏదో ఒకటి అట్లా తిరుక్కుంటా ఉండేవాడు రాజు. సరే, తిరుపతిలో కూడా అదే పార్క్ ముందరే ఇల్లు తీసుకున్నాడు. నేను పోయినా, ఏం రాజు ఇంటికాడే ఉండవు అంటే, ఓ సమయం నేను పోను, నా భార్య ఒక రకం. అయ్యో, అందుకే దేవుడు దానికి మంచి పని చేసినాడు. ఏం చెప్పు ఫోన్ అడిగిన ఏమన్నాడు తెలిసిన, ఒకరోజు అన్నం వండిందంట బా. అన్నం వండి కూర అంతా చేసిందంట. చేసి వేయాలి కదా, వేయకుండా ఫోన్ చూసుకుంటా పక్కనేసేసిందంట. ఏంది? అన్నం. అయ్యో,
ఎవరైనా ఉంటారా, నా కోపం వచ్చేసి ఛీ ఇట్లాంటి భార్య ఎవరికి ఉండకూడదు, పార్కులో పోయి కొన్ని బట్టలు తీద్దామని చెప్పి నేరుగా పార్క్ పోయాడంట రాజు. పోయేసి ఆడ కూర్చొని బఠానాలు తింటా ఉన్నాడంట. బఠానీలు సరే ఏదో ఒకటి తింటా ఉన్నాడు. నాకు చెప్పినాడు బట్టని. ఒక అరగంట బాధపడినాడంట. బఠానాలు ఒక్కొక్క గింజ ఒక్కొక్కటి తింటా, ఇట్లాంటి పెళ్ళం ఎవరికి ఉండకూడదురా, ఇట్లాంటి పెళ్ళం ఎవరికి ఉండకూడదురా. అన్నం కింద వేసేసినానని చెప్పి తింటే తిను లేకపోతే కుక్కకే వేస్తాననిందంట. అయ్యో భర్త కదా, తప్పు కదా ఆ మాట అనొచ్చా? చూడు నిన్ను దేవుడు చూసుకుంటాడు, నన్ను ఇటు చేస్తున్నావు అని చెప్పి బాధతో లేచి రాజు నేరు కిందకు వచ్చి పార్కులో వచ్చి కూర్చొని బఠానాలు తింటా ఉన్నాడు. ఆకలి కదా, సగం ఆకలితో వచ్చేసినాడు. శాస్త్రి ఉన్నట్టుండి అక్కడికి ఒకడు తెల్ల షర్టు పంచ కట్టుకొని వచ్చినాడంట. నా మాత్రం వీడికి కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయో, అసలు పెళ్లి చేసుకోవడం ఒక సమస్య అని ఫీల్ అవుతుండేటప్పుడు, ఇప్పుడు మనం బాధతో ఉండేటప్పుడు మనకు బాధ ఉండే వాళ్ళే మన చుట్టుపక్కల ఎక్కువగా తారసపడుతూ ఉంటారు. అదే నువ్వు నవ్వుతా ఉండేటప్పుడు అందరూ హ్యాపీగానే ఉంటారని అనుకుంటాం. అది జీవన సత్యం. కొంత సంతోషంగా ఉండేవాడు బాధ కోసం ఎదురు చూడు, బాధగా ఉండేవాడు సంతోషంగా ఉండేవాడు కోసం ఎదురు చూడొచ్చు. మేబీ ఎవరైనా నేనే ఆడుస్తున్నాను పక్కన వాళ్ళు సంతోషంగా ఉండాలి లేదని. కానీ మ్యాటర్ ఏమంటే రాజు లాస్ట్లో ఏం చెప్పాడు తెలిసిన, వాడి పేరు ఏం పేరు అంటే వెంగళరావు అని చెప్పాడంట. సూపర్గా తెల్ల షర్టు అంత వేసుకొస్తే నమస్కారం అండి అన్నాడట. నమస్తే నమస్తే నేను ఎవరు తెలుసా అని అడిగాడు రాజుని. మీరు ఎందుకు తెలియదండి, మీరు మహానుభావులండి, అయ్యో మిమ్మల్ని రోజు చూస్తున్నాను కదా అని చెప్పేసి రాజుకి ఏంద్రా వీడు కూడా తెలియదు మనకు పార్క్లో, వీడు మనకు నమస్కారం పెడుతున్నాడు అని చెప్పి, సర్లే మనుషుల బదులు మనుషులు ఉంటారు కదా, సరే చూద్దాం లేని ఉద్దేశంతో ఏం చేశాడు తెలిసిన, ఆ వెంగళరావు పోతా ఈయన రాజు కూర్చోన్నాడు కదా, పక్కన బెంచ్ పైన ఆడ దూరం ఉండే రాయి ఒకటి ఎత్తుకొచ్చాడు, పెడేసి దానికాల చూసి నవ్వుకుంటూ పోయినాడంట. తెలీదు, నాకేం తెలుసో, ఎందుకు రాజు అని అడిగినా నేను. తెలియదు బాబు, వాడట పని చేసినాడు, ఇంత పెద్ద రాయి అంటే అది. ఈ రాయి కింద ఉన్నిందంట వాళ్ళ కాళ్ళ కాడ, దాన్ని ఎత్తి పైన పెట్టేసి పోయినాడంట. ఇంకొకడు వాడు గ్రీన్ షర్ట్ వేసుకొని తెల్ల పంచి కట్టుకొని వచ్చి ఈయనకి నమస్కారం పెట్టినాడు. ఎవరికా? రాజుకి. ఏమయ్యా ఇంతకుముందు వెంకటరావు నాకు ఆయన వచ్చిపోయినాడు, నేను కూడా నీకు తెలుసా అంటే, మీరేందుకు తెలియదండి, మహానుభావులు మాకు తెలుసు అని చెప్పాడు. నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు జోగారావు అన్నాడంట. ఓకే జోగారావు నమస్తే అని చెప్తే ఉన్నట్టుండి ఏదో కోపం వచ్చిన వాళ్ళ వెంకటరావు పక్కన రాయిని చూసి దీన్ని ఎవడు పెట్టిందని మనసులో అనుకుంటూ దాన్ని ఎత్తి కసికి కింద వేసాడు. వీడేంద్రా వెంకటరావు అనేవాడు రాయి ఎత్తి పైన పెట్టినాడు, వాడు ఏడో పోయినాడు. వీడేంద్రా ఈ రాయిని కింద పడేసి మళ్ళీ నమస్కారం చెప్పేసి వెళ్ళిపోయాడు. దీని గురించి కొంచెం ఆలోచిస్తా కూర్చోనాడు రాజు. ఎందుకులే పెళ్ళ ఉంది తలకాయ నొప్పి, ఇదేదో టైం పాస్ అవుతుంది కదా ఆశ గట్ట చూస్తా ఉంటే వెంకటరావు వస్తున్నాడు అంటే ఆడి నుంచో పరిగెత్తా వచ్చి కింద పడిపోయిన రాయి నెత్తి మళ్ళీ పైన పెట్టాడు. కొంచెం విచిత్రం అనిపించిందంట. ఆగండి వెంకటరావు గారు, ఎందుకు ఆ రాయిని కింద పెడతా అంటే, మీకు తెలియదు అది నేను చెప్తే అది పెద్ద కథ, తెలీదు రాజుగారు, వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వీడు అట్లా పోతున్నాడు లేదో వాడు వచ్చినాడంట, రాయి కింద పారేసిపోయాడంట. ఎవరు? జోగారావు. వీడికి పిచ్చి వచ్చిందంట. ఇంట్లో ఉండి ఆడేవరా దాంతో పడలేకపోతా ఉంటే వీడి పార్కులో వచ్చి కూర్చుంటే ఏ విధంగా చేసినాడు అని చెప్పేసి కొంచెం బాధపడి, మిత్రమా రాజు ఇంకా బెంచ్ నుంచి ఎక్కడికైనా లేచిపోదాం అనుకునేటప్పుడు ఒక తెల్ల అంబులెన్స్ వచ్చి నిలిచిందంట పార్క్ ముందర. వచ్చి ఒక డాక్టరు ఒక ఇద్దరు నర్సులు పరిగెత్తా వచ్చి, సార్ ఎట్ట ఇద్దరు ఎవరైనా వైట్ షర్ట్ ఒకరు పంచి కట్టుకుని ఇద్దరు మనుషులు వచ్చారా, ఎట్లా వచ్చినారా, వాళ్ళు రాయిలు ఎత్తి పెడుతుంటాడు, ఒకడు కింద పెడుతుంటాడు అని అంటే, వచ్చారండి వెంగళరావు జోగలరావు కదా, ఇట్టొకడు పోయినాడంటే, మహానుభావులు సార్ ఎట్లా కనుక్కున్నాం, అన్ని పార్కులు ఎత్తికాము, వాళ్ళు ఈ పార్కులో కూర్చున్నారు అంటే, ఏమి వాళ్ళంటే వాళ్ళు ఇప్పుడే పిచ్చి హాస్పిటల్ తప్పించుకొని వచ్చినారు అని. అయ్యో రాజుకి వాడు నవ్వుతా ఉన్నప్పుడు డౌట్ పడకూడదా, మురళి ఇటు అన్నాడు వాడు. ఒకసారి షాక్ నేను, సరే ఈ నుంచి వెళ్ళిపోదాం అనుకునేటప్పుడు ఏం జరిగింది తెలిసిన,
ఈ రాజు చెప్తున్నాడు కదా, డాక్టర్ వచ్చిపోయినాడు. డాక్టరు, నర్సు, డ్రైవరు వీళ్ళు ముగ్గురు వచ్చి జోగారావుని వీడుండా వెంకటరావుని ఇద్దరిని పట్టుకుపోయి లోపల వేసినారట. అబ్బా ఎందుకు? ఇది వ్యాన్ లోపల పిచ్చి హాస్పిటల్ తీసుకుపోయేదానికి. ఈ దూరం నుంచి చూస్తున్నాడు ఎవరు రాజా, చూస్తూనే ఉన్నాడంట. నర్సు పరిగెత్తా వచ్చిందంటే తలుపు తెరుచుకొని, ఎందుకంటే వాడు జోగారావు రాయి కింద పారేసి ఉంటాడు కదా, దీని పైన పడేసి ఆ రైట్ అనేసి వెళ్ళిపోయిందంట. కోపం వచ్చేసిందంటే రాజుకి, వాడంటే మెంటలో ఈ నర్సు ఎందుకు పరిగెత్తా వచ్చి రాయి పైన పడేసిపోతుంది, ఈ రాయితోనే కదా సమస్య అని చెప్పి ఇసిరి కొట్టినాడని చూడు, నేరుగా అద్దం పాలు కూడా పెళ్ళం తలపైన పడిపోయింది. వెంటనే ఫోన్ వచ్చిందంట, ఏమండి మీకు భోజనం బెంచ్ పైన పెట్టేసాను, మీరు అంటూనే ఉన్నారు ఎవడో ఎదవా నా పైన రాయి ఇసిరేసాడు, తల బయలిపోయింది రండి అని పరిగెత్తి వచ్చినాడు. అది వీడికి తెలియదు, వాడికి తెలియదు కదా వాడు భార్య పైన పడిపోతుందని, తెలియదు అని ఆ రాయి కల్లే చూస్తా కూర్చోన్నాడు ఇంటికి పోయినప్పుడు. అర్థమవుతుందా? అందుకని ఎప్పుడు కూడా పెళ్ళం అనేది అంత సమస్య అవుతుంది అని చెప్తున్నా. సరేలే, అంతా దేవుడిదే. సరే, నీకు సంబంధం గురించి చెప్తున్నాను కదా, నువ్వు అడగలేదు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు. అయితే చేసుకుంటారా? అమ్మాయి నెల జీతం అని చెప్పినాను, పర్లేదు 25 లక్షలు. అమ్మాయి ఏం చెప్పింది, 50 లక్షలు ఉండేవాడిని మొగుడుగా చేసుకుంటానని వాళ్ళ నాన్నకు మాట ఇచ్చింది. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు మన మాట వాళ్ళు కావాలా, నాకు జీతం మళ్ళీ ఉద్యోగం అమ్మాయి ఇప్పించిందని చెప్పకూడదు. అవును, చెప్పను. అందుకని నువ్వే గుర్తొచ్చినావు. సరే, ఈ అమ్మాయి ఏం జాబ్ చేస్తుందంటే ఒక సంస్థలో, పేరు చెప్పను, ఆ సంస్థలో వాళ్ళ బాసు సిఐడి ఆఫీస్ లాంటిది అంటది. అంటే ప్రైవేట్ సిఐడి ఆఫీసు. ఆ ఆఫీసులో 25 లక్షలు అంటే ఒక కేసుకి చాలా డబ్బులు అంట. సరే, ఏలు ముద్రలన్నీ పడతాయని ఈ మంచి మంచి ప్రొఫెషనల్ కొరియర్స్ వస్తాయంట ఆ ఆఫీస్కి. అప్పుడు స్టాంపులు ఎతికిచ్చారంట, పోస్ట్ ఆఫీస్లో వేయాలి కదా, స్టాంపులు ఎతికిచ్చారంటే ఈ అమ్మాయి డోర్ ఆడ తెలుసుకుని అటు ఉంటుందంట. వాళ్ళ బాస్ వచ్చి 4కి పోయినట్టని వేసుకుని వెళ్ళిపోతాడంట. అంతే అంట, రోజు 4 గంటలు పోయి అటు పెట్టుకున్నారంట 4. అదంటే జాబ్. ఆ అమ్మాయి ఏం జాబ్ ఆఫర్ చేసింది తెలిసిన కాబోయే పెళ్లి కొడుక్కి, ఒక రైల్వే స్టేషన్ ముందర ఇప్పుడు లైట్ ఆగిపోయింది చూడు, ఆ టైప్ లో ముందర హెడ్ లైట్ ఆఫ్ అయిపోతుందంట వర్షం వచ్చినప్పుడు. డ్రైవర్ కి పట్టాల పైన ఏం పోతుందని తెలియదని ప్రైవేట్గా లాంధ్రం చూసావు, లాంధ్రం. అవును, ఏ లాంధ్రం, మన పూర్వకాలం లాంధ్రం పెట్టు, ఆ లాంధ్రం ఎత్తుకొని రైలుకి ముందు పరిగెత్తాలంట. లైట్ కావాలి కదా కరెంట్ పోయినప్పుడు. 50 లక్షలు ఆ జీతం. అది అయ్యే పని కాదు, ఇదంత కాదు, వద్దే వద్దు స్వామి, అలాంటి జాబులు నాకు వద్దు, నేను పరిగెట్టలేను, నేనే కదా ప్రపంచంలో అమ్మారు ఎవరు చేయరు. పెళ్లి కావాలన్నావు కదా, కావాలి. కానీ ఈ మాట చెప్తే ఎట్టా, ఇప్పుడు ఈ మాట చెప్తే కాదు, ఇప్పుడు సరే పోతాను, శక్తితో పోతాను, తర్వాత అదే రైలు కింద పడిపోవాల్సి వస్తుంది. అది సరే, పనే పాట మనకు పనే పాట.